RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపుర గ్రామం అంగోత్ గోగ్యా నాయక్ పండించిన మిర్చి తోటలో క్షేత్ర ప్రదర్శన. లౌక్య సీడ్స్ కంపెనీ వారి విత్తనం శరణ్య 151 మిర్చి అధిక కాయలు కాయడంతో కంపెనీ వారు మిర్చి తోటను ఎంచుకుని క్షేత్ర ప్రదర్శన చేపట్టారు. ఈ మిర్చి తోటలో అధిక దిగుబడి అత్యధిక రాబడి నిచ్చి హైబ్రిడ్ మిరప సన్న రకం ముదురు ఎరుపు రంగులో ఉండి అధిక ఘాటు కలిగి ఆయిల్ శాతం ఎక్కువగా మొక్కలు కొమ్మలు దృఢంగా వ్యాపించే రకం. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అక్షయ్, డిస్ట్రిబ్యూటర్ గ్రీస్ సీడ్స్ లింగాల సురేష్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనములను ఎంపిక చేసుకోవాలని, ఈ విత్తన లక్ష్యాలను వివరిస్తూ గుబ్బ వైరస్, నల్ల తామరను తట్టుకునే శక్తి, కాయ సైజు, గింజ శాతం అధికంగా ఉంటుందని, ఎరుపు రంగు కలిగి దిగుబడి ఎకరానికి 35 నుండి 40 క్వింటాల పత్తి ఎకరాకు దిగుబడి వస్తుందని రైతులు సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండి అక్షయ్, కంపెనీ ఎస్ఓ బాను శివలాల్, డీలర్ రైతు మిత్ర ట్రేడర్స్ బండి అనిల్ పాల్గొని అంగోత్ గోగ్యా నాయక్ ను శాల్వాలు కప్పి సన్మానించారు. అంగోతండ గోపాల్పురం గార్ల మండలం లౌక్య వాళ్ళది శరణ్య 151 స్టేట్మెంట్ బాగుంది. నల్లి కూడా తట్టుకుంటది. రైతు సోదరులందరికీ కూడా మరొకసారి నమస్కారం. మరి వెరైటీ పేరు వచ్చి శరణ్య 151. ఈ వెరైటీకి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే గుబ్బ, నల్లి, వైరస్ కూడా తట్టుకుంటుంది. కాయ సైజు బాగుంటుంది, రంగు బాగుంటుంది. కాయ వచ్చేసి నీకు ఏంటంటే కాయలో గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. ఈ వెరైటీ వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ నుంచి గ్రే సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇస్తున్నాం. మేము కంపెనీ పేరు వచ్చి లౌక్య సీడ్స్ వారిది. మరి ఈ వెరైటీ వచ్చేసి ఏంటంటే మనకి ఖమ్మంలో దాదాపు వేసిన ప్రతి రైతు కూడా బాగుందని పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రోజు కూడా జరిగినటువంటి ఫీల్డ్కి దాదాపు ఒక 800 మంది రైతులు, 800 నుంచి 1000 మంది రైతులు వచ్చారు. మరి ఫీల్డ్ కూడా సక్సెస్ జరిగింది. వచ్చిన ప్రతి రైతు కూడా వేసిన వారందరూ కూడా మాది బాగుందని చెప్తున్నారు. చాలా సంతోషమైన విషయం. మరి ఈరోజు అంగోత్ తండ గార్ల మండలం, రైతు పేరు వచ్చి అంగోత్ గోగ్యా. మరి రైతు 2.5 ఎకరాలు ఈ తోట వేయడం జరిగింది. ఈ తోటకు వచ్చేసి మన పెట్టుబడి కూడా చాలా తక్కువ జరిగిందని చెప్తున్నాడు. ప్లస్ మళ్ళీ ఉన్న కాపు కూడా ఒక 14 నుంచి 15 క్వింటాల ఎకరానికి ఇప్పుడు పడడం జరిగింది. మళ్ళీ పైన స్టెప్ వచ్చింది, ఆ స్టెప్ కూడా కాపు వచ్చింది. గుబ్బ, నల్లి, వైరస్ కూడా చాలా తక్కువ ఉంది దీంట్లో ప్రభావం. మరి వచ్చిన ప్రతి రైతు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మేము కూడా గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. గ్రే సీడ్స్ మాది ఖమ్మం కాలవడ్డు మా షాపు. మరి ఆ షాప్ నుంచి 15 సంవత్సరాల నుంచి విత్తనాలు అమ్ముతున్నాం. ఆ భగవంతుడి దేవల్ల, రైతులందరి దేవల్ల మరి ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఇంతవరకు ఏది జరగలేదు. మంచి కంపెనీలు అమ్ముతున్నాం. మరి అదేవిధంగా రైతు మిత్ర ట్రేడర్స్ గార్ల షాప్ నుంచి కూడా విత్తనాలు అమ్మడం జరుగుతుంది. మరి అక్కడ మీకు అందరికీ కావాల్సిన ప్రతి విత్తనం కూడా దొరుకుతుంది. మరి శరణ్య 151 కూడా ప్రతి రైతు వేసుకుంటే చాలా సంతోషమైన విషయం. ప్రతి రైతు కూడా వేసేటట్టు మరి ఆ భగవంతుడి దేవల్ల ప్రతి రైతు కూడా మంచిగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. 151 ఎట్లుంది రిజల్ట్? రిజల్ట్ అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు మంచిగా ఉందా? పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 135 రోజులు. 135 రోజులు. ఎన్ని దపాలుగా స్ప్రే చేశారు మందులు? 14 నుండి 20 వరకు, 14-15 కావచ్చు. మీరు పంట వేసినందుకు మీ ఏ విధంగా సంతోషకరంగా ఉంది మీకు? ఇది మంచి గలుపు దగ్గరకు వచ్చింది. పంటలు కూడా మనం మంచి ఎదుగుదల బాగానే ఉంది. మంచి కాపు కూడా మంచిగా దగ్గర కాపు. లాస్ట్ వరకు ఎన్ని క్వింటాలు అవ్వచ్చు అనుకుంటున్నారు? 30 నుండి 37, 30 అంటే 40 దరిదాపుగా కావచ్చు. నా అంచనా ప్రకారం అయితే ఎప్పుడు నేను చూడలేదు. ఇతనం దిగుబడి అయితే బాగానే ఉంది. పెట్టుబడి ఎట్లా ఉంది? పెట్టుబడి అంటే మనం ఫస్ట్ నుండి వేసింది దానికి 15 నుండి 16 కట్టలు ఇవ్వచ్చు ఎకరానికి. ఎకరానికి చివరి వరకు ఎన్ని వేల వరకు ఖర్చు అవుతుంది? ఈ మొత్తం ఎవరు రాస్తారు కానీ అయితే ఒక 40-47 వేలు అయితే 50 వేలు అనుకోవాల్సిందే.